హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం బచ్చల కూర మామిడికాయని ఎలా తయారు చేయాలో చూద్దాం. బచ్చల కూరను ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని అంతా కట్ చేసి తీసుకుందాము. దీంట్లో చింతపండు బదులుగా మనము మామిడికాయని వేసి ఉడికించి తీసుకుందాము. కట్ చేసుకున్న ఆకుకూరలో మనం పసుపును వాటర్ పోసి ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. దీంట్లోనే సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసి దీన్ని మొత్తం ఇలా స్మాష్ చేసుకుందాం. ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకొని ఆ తర్వాత దీన్ని పోపు చేసుకుందాం. ఆయిల్ కూడా వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందాం. పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేద్దాం. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుందాం. కూడా వేసి ఫ్రై కానిద్దాం. దీంట్లో పసుపు వేసుకుందాం. ఈ పోపును తీసుకెళ్ళి మనం ముందుగా ఉడిచుకున్న బచ్చల కూరలు వేసి కలుపుదాం.